అదో స్కూల్. ఉదయం 9 అవుతోంది. స్కూల్కు వచ్చే స్టూడెంట్స్తో అంతా సందడి సందడిగా ఉంది. అప్పుడే వచ్చిన ఆ అమ్మాయిని చూసి అందరూ వెకిలి నవ్వులు నవ్వుతున్నారు. అవేమీ పట్టించుకోకుండా తన క్లాస్ రూమ్ వైపు నడుచుకుని వెళ్ళింది. వెంటనే అక్కడున్న ఆకతాయిలు హే పొట్టి అంటూ గేలి చేయటం మొదలుపెట్టారు. ఆ మాటలను విని ఆమె మాత్రం ఆగలేదు. అక్కడే గాని ఆగి ఉంటే ఇప్పుడు మనం ఆమె గురించి చెప్పుకునేవాళ్లం కాదేమో. మనిషిని చూడగానే ఎదుటివారిని ఆకర్షించేది అందం. అందం ఉంటే విజయం మీ సొంతం. అందుకనే మా ప్రోడక్ట్స్తో అందం పెంచుకోండి. అందం అంటే ఇదీ కొలమానం అని చెప్పే లెక్కలేనన్ని కంపెనీలు మార్కెట్లో ఉన్నాయి. అయితే మరగుజ్జు అయిన ఆమె మనిషి ఎదగటానికి బాహ్య సౌందర్యం అవసరం లేదని, సంకల్పబలంతో దేనినైనా సాధించవచ్చని నిరూపించి ఎందరికో రోల్ మోడల్గా నిలిచింది. ఆమెవరో కాదు, ఆర్తి డోగ్రా. అసలు ఎవరి ఆర్తి డోగ్రా? ఆమె సాధించింది ఏంటి? ఆమె స్టోరీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆమె స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే చివరి వరకు చూశాక మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. మీ అభిప్రాయాన్ని చివరిలో మాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. విగ్రహం చిన్నది, కీర్తి గొప్పది అనే సామెత కరెక్ట్ గా యాక్ట్ అవుతుంది ఆర్తి డోగ్రా ఐఏఎస్ కు. జీవితంలో ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉంటే చాలు, ఎన్ని అడ్డంకులు ఉన్నా అనుకున్నది సాధిస్తారు అని నిరూపించారు ఆర్తి డోగ్రా. ఆమె ఎత్తు 3.5 అడుగులే. కానీ ఆమె ఎదిగిన ఎత్తు మాత్రం అందరికీ అందనిదంటే అతిశయోక్తి కాదు. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో 1979లో ఆర్తి డోగ్రా పుట్టారు. ఆర్తి డోగ్రా తండ్రి రాజేంద్ర డోగ్రా ఇండియన్ ఆర్మీలో కల్నల్, తల్లి కుంకుమ్ డోగ్రా గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్. ఆర్తి పుట్టినప్పటి నుంచి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. పుట్టినప్పుడే చాలా పొట్టిగా ఉన్న ఆమెను చూసిన ఆమె తండ్రి సైతం ఆశ్చర్యపోయారు. ఇక ఆర్తి కండిషన్ గురించి డాక్టర్స్ సైతం హెచ్చరించారు. ఆమె శరీరం ఎదుగుదల గర్భంలోనే ఆగిపోయిందని, అందరిలా ఆమె ఎదగదని, మెంటల్ కండిషన్ కూడా మంచిగా ఉండదని చెప్పేశారు. బెటర్ మానసిక ఆసుపత్రిలో ఆమె జాయిన్ చేసేయండి అంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. కానీ డాక్టర్స్ మాటలను పట్టించుకోకుండా తమ కూతురికి ఎటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే తను హ్యాపీగా ఉంటుందో వాటి గురించే ఆలోచించారు. తల్లిదండ్రులు చూపిన ప్రేమో లేక వారు చూపించిన కేరింగ్ వల్లో కానీ 5 ఏళ్లకే చలాకీగా మారింది ఆర్తి. అన్నిటా ముందుండేది. అయినా చిన్నతనం నుంచి ఆర్తి జీవితం అవమానాలతోనే సాగింది. ఆమె పుట్టితనాన్ని వేలెత్తి చూపుతూ ఎందరో గేలి చేశారు. సమాజం తమ బిడ్డను చిన్నచూపు చూసినా ఆర్తి తల్లిదండ్రులు మాత్రం ఆమెను తమ గుండెల్లో పెట్టుకుని చూశారు. వెల్హామ్ స్కూల్లో ఆర్తి తన ప్రైమరీ స్కూలింగ్ పూర్తి చేసింది. స్కూల్కి వెళ్లే టైంలో ఫ్రెండ్స్ అందరూ తనను పొట్టి అని, లిల్లీపుట్ అని ఏడిపించేవారు. ఆ మాటలతో ఇంటికి వచ్చాక కన్నీళ్లు పెట్టుకునేది ఆర్తి. నువ్వు ఎందులోనూ తక్కువ కాదు, నీ హైటు నీకు మైనస్ కాదు, ఎవరి మాటలు నువ్వు పట్టించుకోకు, అందరూ సభాష్ అనేలా నువ్వు ఎదిగి చూపించాలి అని ధైర్యం చెప్పేవారు పేరెంట్స్. తల్లిదండ్రులు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో తన హైట్ గురించి ఎవరెన్ని మాటలు అన్నా వాటి గురించి పట్టించుకోవటం మానేసింది ఆర్తి. ఫ్రెండ్స్ ఎంత గేలి చేస్తే అంత కసితో చదివి అందరితో గ్రేట్ అనిపించుకుంది. స్కూలింగ్ అయ్యాక ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చే లేడీ శ్రీరామ్ కాలేజీ నుంచి ఎకనామిక్స్ లో ఆర్తి డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆమె డిగ్రీ చదువుకునే రోజుల్లో మనీషా పవన్ అనే మహిళా ఐఏఎస్ అధికారిని కలిసింది. అదే ఆర్తి లైఫ్ లో టర్నింగ్ పాయింట్ గా మారింది. మనీషా ఐఏఎస్ తో మాట్లాడిన తరువాతే ఆర్తి యూపీఎస్సీ వైపు అడుగులు వేశారు. మనీషా ఎవరో కాదు, డెహ్రాడూన్ మొట్టమొదటి మహిళా ఐఏఎస్ ఆఫీసర్. చదవాలన్న తపన ఉంటే ఏదైనా సాధించవచ్చు, సాధించాలి అనే పట్టుదల ఉంటే దేన్నైనా అవలీలగా సాధించవచ్చు అని మనీషా చెప్పిన మాటలు ఆర్తి గుండెలో నాటుకుపోయాయి. మనీషా ఐఏఎస్ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్న తర్వాత నా జీవిత లక్ష్యం ఐఏఎస్ సాధించటమే అని ఫిక్స్ అయిపోయారు ఆర్తి. దీంతో చదువుపైనే పూర్తిగా దృష్టి పెట్టేశారు. చదువుకోటానికో లేదా కోచింగుకో కొత్త ప్లేస్ దగ్గరకు వెళ్లిన ప్రతిసారి ఆర్తి వైపు అందరూ చూసే వింత చూపులు ఆమెను బాధపెట్టేవి. తనను చూసి తన వెనుక నవ్వుకునే నవ్వులు విన్నప్పుడు మనసును మెలిపెట్టేవి. కాని ఆ నవ్వుల్ని, చూపుల్ని ఛాలెంజింగ్ గా తీసుకునేది. ఇప్పుడు వింతగా చూసిన వారే రేపు నన్ను ఆరాధనగా చూసే రోజు వస్తుందని గట్టిగా నమ్మింది. హైటు, అందం జీన్స్ తో పాటుగా వస్తుంది. కానీ సక్సెస్ అనేది కష్టపడితేనే వస్తుంది అని బలంగా నమ్మింది. అలా సివిల్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టిన ఆర్తి తన ఫస్ట్ అటెంప్ట్ లోనే సివిల్స్ క్రాక్ చేసింది. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి తాను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే వరకు రోజు 18 గంటలు చదివిందంటే అర్థం చేసుకోండి.
ఆమె ఎంత హార్డ్ వర్క్ చేసేవారు. అంతేకాదు తనకు రిజర్వేషన్లో జాబ్ వద్దు, మంచి ర్యాంకుతోనే జాబ్ రావాలి, లేకపోతే నేను మళ్ళీ ఐఏఎస్ రాస్తాను, ఓపెన్ కేటగిరీలోనే ఎగ్జామ్ క్లియర్ చేస్తాను అని తన తల్లిదండ్రులకు చెప్పారు ఆర్తి. ఈ ఒక్క సంఘటన చాలు ఆమెపై ఆమెకు ఉన్న నమ్మకం ఎలాంటిదో చెప్పటానికి. ఇక 2005 సంవత్సరంలో ఆర్తి డోగ్రా తన మొదటి ప్రయత్నంలోని యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజయం సాధించింది. ఆల్ ఇండియా 56వ ర్యాంకు సాధించి ఆమె రాజస్థాన్ క్యాడర్కు చెందిన 2006 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆఫీస్కి ఒక్క నిమిషం కూడా లేటుగా వెళ్లలేదు, ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు. అది ఆమెకున్న డెడికేషన్. ఐఏఎస్ అధికారినిగా ఆర్తి ఎన్నో ప్రజా సంక్షేమ చర్యలను చేపట్టారు. రాజస్థాన్లోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న దివ్యాంగులకు వీల్ చైర్స్, వ్యాన్ల సౌకర్యం కల్పించారు. ఆర్తి తీసుకున్న ఈ నిర్ణయంతో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 17,000 మందికి పైగా దివ్యాంగులు రికార్డు స్థాయిలో తమ ఓటు హక్కును ఉపయోగించుకోగలిగారు. ఐఏఎస్ అధికారినిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో ఆర్తి జోధ్పూర్ డిస్కమ్ మేనేజింగ్ డైరెక్టర్ గా, ఆ తర్వాత అజ్మీర్ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. జోధ్పూర్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్ డిస్కమ్ కు తొలి మహిళా ఎండీగా ఆర్తి విధులను నిర్వహించడం మరొక విశేషం. అంతేకాదు అజ్మీర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గా కూడా ఆర్తి పనిచేశారు. బికనీర్ అండ్ బుండీ డిఎం గా విధులు నిర్వహించారు. 2018లో రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కు కూడా జాయింట్ సెక్రటరీగా సేవలందించారు. బికనీర్లో కమ్యూనిటీ ఆధ్వర్యంలో బెంకో బికనో అనే పేరుతో పారిశుద్ధ్య ప్రచార కార్యక్రమాన్ని ఆర్తి చేపట్టారు. నీరు, నేల, పారిశుద్ధ్యం గురించిన అవగాహన ప్రజల్లో పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఆర్తి చేపట్టారు. బహిరంగ మల విసర్జనను ఆపే దిశగా ఆర్తి దీనికి శ్రీకారం చుట్టారు. ఫలితంగా 195 పంచాయతీలలో స్థానిక ప్రజలు వందల సంఖ్యలో టాయిలెట్ల నిర్మాణాలు చేపట్టారు. బికనీర్ డిఎంగా ఉన్న సమయంలో డాక్టర్స్ ఫర్ డాటర్స్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. తమ హాస్పిటల్స్ పరిధిలో ప్రతి డాక్టర్ ఒక అనాథ బాలికను దత్తత తీసుకునేలా ఎందరో వైద్యులను ఆర్తి ప్రోత్సహించారు. తాము దత్తత తీసుకున్న బాధ్యతలన్నీ ఆ వైద్యులవే. అలా 40 మంది వైద్యులు, 40 మంది ఆడపిల్లలను దత్తత తీసుకున్నారు. ఇప్పటికీ ఆ జిల్లాలో ఎందరో వైద్యులు ఆర్తి ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగించడం చూస్తే ఆర్తి చేపట్టిన ఈ కార్యక్రమం ఎందరు యువ వైద్యులకు స్ఫూర్తినిచ్చిందో అర్థమవుతుంది. జోధ్పూర్ డిస్కమ్ ఎండీగా ఉన్నప్పుడు ఆర్తి 3,27,819 ఎల్ఈడి బల్బులను పంపిణీ చేశారు. తక్కువ ధరకు పేదలకు సైతం ఎల్ఈడి బల్బులు అందుబాటులో తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా ఆర్తి దీన్ని చేపట్టారు. మిషన్ అగెయిన్స్ట్ అనేమియా కార్యక్రమాన్ని కూడా ఆర్తి చేపట్టారు. ఆర్తి చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమాలకు మెచ్చి ఎన్నో అవార్డులు వచ్చాయి. డాటర్స్ ప్రెషస్ అవార్డు నుంచి మరెన్నో అవార్డులు ఆర్తి అందుకున్నారు. అజ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లా ఎలక్షన్ ఆఫీసర్గా ఆర్తి పనితనాన్ని గుర్తింపుగా భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా 2019లో జాతీయ అవార్డు అందుకున్నారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజా సింధియా ఆర్తి డెడికేషన్కు ఫిదా అయ్యారు. ఇక రాజస్థాన్ మరో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రశంసలను కూడా ఆర్తి అందుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఆర్తి పట్టుదల, పనిచేసే సరళిని ప్రశంసించారు. ఒకప్పుడు ఆర్తి ఆకారాన్ని చూసి వెక్కిరించిన వారు నేడు ఆమె ఎదిగిన తీరును చూసి సిగ్గుతో తలదించుకుంటారు అనడంలో సందేహమే లేదు. నా స్కిన్ టోన్ బ్లాక్ గా ఉంది, నేను అందంగా లేను అంటూ ఎందరో తమకు తామే చాలా తక్కువగా ఊహించుకొని నలుగురిలోకి రావటానికి సిగ్గుపడుతుంటారు. అటువంటి వారికి ఆర్తి జీవితం ఓ గుణపాఠం లాంటిది. సాధించాలి అని పట్టుదల ఉన్నవారికి ఆర్తి స్టోరీ ఓ ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆమె కథ ప్రతి ఒక్కరికి తెలిసేలా మీ అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి.